వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు టీవీ. నేను శివరామ కృష్ణ. కేరళ ఓనం పండుగ ఏ విధంగా అయితే జరుపుకుంటారో విశాఖలో మెడికల్ హాస్పిటల్ స్టాఫ్ అంతా మొత్తం కలిపి ఈ ఓనం పండుగ సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. మొత్తం చూడొచ్చు ఇప్పుడు ఓనం ఏ విధంగా అయితే ముగ్గులు వేసుకుని అందులో దీపాలు వెలిగిస్తారో ఈ నేపథ్యంలో అంతే మొత్తం అంతా వీళ్ళ అదే మాదిరిగా మొత్తం అంతా ముగ్గులు వేసి మొత్తం పువ్వులతో మొత్తం అంతా అలంకరించి దీపాలు అయితే వెలిగించారు. మొత్తం అంతా ఓనం స్టైల్లో వీళ్ళ కట్టుబొట్టు మొత్తం అంతా ఈ రోజు ఆ స్టైల్లోనే మొత్తం అంతా వీళ్ళు విధులు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఓనం పండగ విశిష్టత అసలు కేరళ వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటారు, అదే ఈ అలంకరణ కూడా వీళ్ళు ఇలాగ చేసుకున్నారు. అయితే ప్రధానంగా అసలు ఓనం ఎందుకు చేసుకుంటారు, ఓనం తాలూకా విశిష్టత ఏమిటి అని చెప్పి మనం వీళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది కేరళ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కేరళ సంబంధించి ఓనం ఎందుకు చేసుకుంటారు మెయిన్ గా? నేను కేరళ నుంచి వచ్చాను. ఆర్లో అంటది ఒక కింగ్, మహాబలిని ఒక కింగ్ అక్కడ రూల్ చేసినప్పుడు ఏమి అన్ని రైట్స్ గానే ఉండదు. మళ్ళీ అతని రూల్ లో అందరూ జలస్ అయిపోయి అతనికి విష్ణువుతో కంప్లైంట్ చేసిన వాళ్ళ విష్ణు అతనికి భూమి కిందకి చేసింది మాట. అప్పుడు ఇయర్లీ ఒక్కసారి అది ప్రజలకి చూడడానికి వస్తుంది. దానికోసమే మహాబలి కింగ్ వస్తుంది. దానికోసమే మనం ఓణం సెలబ్రేట్ చేస్తుంది. అయితే ప్రధానంగా మహాబలి ఈ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు సంవత్సరంలో ఈ టైంలో అయితే కేరళను అయితే వస్తారు. ఆ నేపథ్యంలో మొత్తం ఈ కేరళ ప్రజలంతా మొత్తం అంతా పిండి వంటలు అనేక రకాల విధాలుగా ఈ 10 రోజులు ఓనం పండుగ జరుపుకుంటారని చెప్పి కేరళ అమ్మాయి అయితే తెలియజేస్తుంది. మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఓనం కోసం ఏం చెప్తారు, ఏంటి? First of all, happy Onam to everyone. Medicover Hospital is celebrating irrespective of all religions. Onam is celebrating. Mahabali is visiting every year to Kerala. That's what the Kerala people are celebrating Onam. Thank you. అయితే ఈ ఓనం పండుగ సంబంధించి కేరళకు సంబంధించి మొత్తం ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా అయితే ఈ ఓనం పండుగ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటామని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. మనతో పాటు యూనిట్ హెడ్ అరుణ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా మన పండుగలతో పాటు కేరళ పండుగ కూడా నిజంగా ఉట్టిపడే విధంగా హ్యాపీగా జరుపుకుంటున్నారు, ఏం చెప్తారు మీరు? నమస్తే అండి, అందరికీ ఓనం శుభాకాంక్షలు. మన ఇండియాలో జరుపుకునే అన్ని పెద్ద పండుగల్లో ఓనం అనేది ఒక పెద్ద పండుగ. ఇది కేరళ రాష్ట్రంలో జరుపుకునే పండుగ. సో ఇది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో జరుపుకునే పండుగ. ఆల్మోస్ట్ 15 రోజుల పాటు చేయించుకుంటారు. సో ఇది ఒక మహాబలి చక్రవర్తి తాలూకు కథ నేపథ్యంగా ఈ ఓనం ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. మెడికల్ హాస్పిటల్లో అన్ని రకాల పండుగలు మేము జరుపుకుంటూ ఉంటాము. సో ప్రతి ఎంప్లాయీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చాలా వాళ్ళ సొంతంగానే అంతా అలంకరించి ఈ పండుగని జయప్రదం చేయబడుతుంది ప్రతిసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రధానంగా భారతదేశంలో ముఖ్య పండుగలు అన్ని జరుపుకుంటాము, అందరూ ఒకే దాటి మీద ఉంటాము. ఈ నేపథ్యంలోనే ఓనం పండుగ కూడా జరుపుకుంటున్నాం. అయితే అందరూ అన్ని రాష్ట్రాలు కలియకే మా మెడికల్ హాస్పిటల్, అందుకనే కంపల్సరీగా ఆ తారతమ్యాలు లేకుండా మొత్తం అన్ని పండుగలతో పాటు ఓనం కూడా జరుపుకుంటున్నాం. నిజంగా ఓనం అనేది వాళ్ళ కట్టుబట్టు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ నేపథ్యంలో అయితే ఇక్కడ మెడికల్ హాస్పిటల్లో మేము జరుపుకుంటున్నాం. నిజంగా ఓనం పండుగ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకోవడంలో చాలా ఆనందంగా ఉందని చెప్పి యూనిట్ హెడ్ అరుణ్ అలాగే వీళ్ళ ఎంప్లాయీస్ అయితే తెలియజేస్తున్నారు. నమస్కారం అండి, మేము మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. ఈ ఓనం పండుగ అనేది మేము చాలా సెలబ్రేట్ చేసుకుంటాము. మా సిస్టర్స్ మొత్తం ఆల్ స్టాఫ్ అంతా చాలా గ్రాండ్గా చేసుకుంటాం సార్. ఇది ఎలా అంటే తారతమ్యాలు మత భేదాలు ఏమీ లేకుండా ఓనం పండుగ అనేది ఇది ఏంటంటే కేరళలో కాక మన ఆంధ్రప్రదేశ్ కాక వరల్డ్ అందరు అన్ని దగ్గరలో ఎలా చేసుకుంటాం మేము కూడా అలానే చాలా సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం సార్. ఇక్కడ జాతి మత కుల భేదాలు ఏమీ లేకుండా చాలా హ్యాపీగా ఈ పండుగనైతే మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం సార్. అందరికీ మెడికవర్ త్రూగా థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్ సార్. నా పేరు జోస్న అండి, ఇక్కడ నేను సూపర్వైజరు. ఇక్కడ అన్ని సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటామండి. మెడికవర్లోని ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ స్టాఫ్ డాక్టర్స్ అందరము కలిపి సెలబ్రేషన్స్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్.
నా పేరు కవితనండి. నేను మెడికవర్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా ఉన్నాను. ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ కూడా మేము ఈక్వల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నో క్యాస్ట్, నో రిలీజియన్. సో వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ఫెస్టివల్స్ ఈక్వల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా ఓనం ఫెస్టివల్ కూడా చేసుకుంటున్నాము. హ్యాపీ ఓనం అండి. నమస్తే అండి, నా పేరు అరుణ. మెడికవర్లో నేను వర్క్ చేస్తున్నాను. ఇక గైనక్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా. ఇక్కడ ఎనీ ఫెస్టివల్ అన్నీ అందరూ సమానంగా, డాక్టర్స్, స్టాఫ్ ఆల్ సమానంగా అన్నీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ഇത് ഒക്കെ പെദ്ద పండగలాగా സെലിബ്രേറ്റ് చేసుకుంటున్నాం. ഹാപ്പി ഓണം. എൻ്റെ പേര് നീതു. ഞാൻ കേരളത്തിൽ നിന്നാണ് വരുന്നത്. ഇന്ന് കേരളീയരെല്ലാവരും ആഘോഷിക്കുന്ന ഒരു ദിവസമാണ് ഓണം. ഓണം എന്നത് കേരളീയരുടെ ഒരു ദേശീയ ഉത്സവമാണ്. മതഭേദമന്യേ എല്ലാവരും ആഘോഷിക്കുന്ന ഒരു ചിങ്ങമാസത്തിലാണ് നമ്മളിത് ദേശീയ ഉത്സവമായിട്ട് ആഘോഷിക്കുന്നത്. കുടുംബങ്ങളോടൊപ്പം തന്നെ ആഘോഷിക്കുന്ന ഒരു ഇതാണ് ഓണം. എല്ലാവർക്കും ഓണാശംസകൾ നേരുന്നു. Good afternoon, everyone. We wish a very happy Onam to each and every individuals. As a pride of Medicover Hospitals, Visakhapatnam, we take a privilege that we are unite and we are together, like basis of the religion and regions. We are celebrating together from a hierarchy that there is no differentiation, and wishing you all the very best and a happy Onam to each and every individuals. Thank you. Telugu News ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.